స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది, సిగ్గులేదా మీకు అంటున్న ప్రకాష్ రాజ్. మీడియా అది మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ రెండింటి ప్రభుత్వాలు ప్రశ్నించడంలో ఏ స్థాయిలో ఉందని మీరు అనిపిస్తుంది? మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు, ఎవరి కోసం మాట్లాడి. ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి, దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి, సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది నిరంతరంగా పోరాడటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మధ్యలో మీకే తెలుసు. మీ ఓనర్స్కు ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా, ఎలాంటి ప్రశ్న ప్రకాష్ రాజ్ గారు వచ్చారు కొంచెం ఇరికించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. ఆరావళి పర్వతాల మీద పెద్ద పోరాటం జరిగింది, ప్రభుత్వానికి తగ్గింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియాలో వచ్చిన దాంట్లో తగ్గింది అనేది నిజం. సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం? ఇంకేం చేయాలి? దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్, యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది. దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు. ఇలాంటి నికార్సైన వార్తలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్.